హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. గణేష్ నిమజ్జనం కోసం ఖైరతాబాద్ అయితే వెళ్తున్నాము. ఇదిగోండి ఇక్కడైతే ఎంఎంటీఎస్ కోసం వెయిట్ చేస్తున్నాము. మనకి వినాయక చవితి అనగానే గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేష్ డే కదా. ఇంక ఈరోజు అయితే 9 రోజులకి నిమజ్జనం చేసేస్తున్నారు. ఎందుకంటే గ్రహణం ఉందని ఇంకా 11 రోజుల వరకు అయితే ఉంచట్లేదు. నార్మల్గా అయితే ఎప్పుడు 11 రోజులే ఉంచుతారు, కానీ ఈసారికి అయితే 9 రోజులకి నిమజ్జనం అయితే చేసేస్తున్నారు. మేమైతే మార్నింగ్ తొందరగానే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మనం మధ్యాహ్నం ఈవినింగ్ అలాగ వెళ్ళామంటే ఫుల్గా ఉంటుంది రష్. అందుకని ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా మేమైతే ఇప్పుడు ఖైరతాబాద్ స్టేషన్లో దిగాము కదా. ఇదిగోని కనిపిస్తుంది కదా గణేష్. ఆ గణేష్ని శోభాయాత్ర అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి బ్యాక్ సైడ్ నుంచి అయితే చూపిస్తున్నాను కదా. ఇదిగోండి ఫ్రంట్కి వస్తే జనాలు అయితే ఇలా ఉన్నారు. ఇంకా లేట్గా వచ్చామంటే మాత్రం ఇంకా ఫుల్గా ఉంటుంది పబ్లిక్ అయితే. ఇంక ఇవన్నీ కూడా కొంచెం చిన్న చిన్న గల్లీలు ఉంటాయి కదా, అందుకని ఇంక ఇక్కడైతే ఇలా ఉంటుంది. కొంచెం రోడ్డుకి వెళ్ళినాకైతే బాగానే ఉంటుంది. ఇంక ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. మేమైతే ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి వచ్చే వరకు అయితే చాలా కష్టపడ్డాము. ఫుల్గా అడిచేశారు. ఇంకా పిల్లలతో వచ్చామంటే మాత్రం చాలా కష్టంగానే ఉంటుంది. ఇదిగోండి స్లోగా అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా వైర్లు అవన్నీ తీసుకుంటూ రావాలి కదా, అందుకని ఇంకా స్లోగా అయితే వస్తారు. ఇంకా ఇక్కడ నుంచి అయితే ట్యాంక్ బండ వరకు ఇలా స్లోగానే వెళ్తుంది. ఇంక ఇప్పుడైతే మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యింది కదా. ఇంకా అక్కడికి వెళ్ళే వరకు అయితే మధ్యాహ్నం అయిపోతుంది. ఇంక 1-2 అయితే అయిపోతుంది. ఎందుకంటే అడ్డం వచ్చిన చెట్లు అవి కొట్టుకుంటూ ఇంకా వైర్లు అవి తీసుకుని ఇలా స్లోగా అయితే తెస్తారు ఇంకా ట్యాంక్ బండ వరకు అయితే. ఇక్కడైతే అయిపోయింది. ఇంకా ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చాలా బొమ్మలు వచ్చాయి అక్కడికైతే. అయితే చెప్పాల్సింది. చాలామంది మీడియా వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా లైవ్లో ఆ గణేశుని అయితే టీవీలో చూపించడానికి. ఇంకా వచ్చిన వాళ్ళందరికైతే ఇదిగోండి ఇక్కడ ప్రసాదం ఇంకా వాటర్ బాటిల్స్ అయితే పంచుతున్నారు. ఇంకా మేము కూడా ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇంకా ఇక్కడ ప్రసాదం అయితే తిన్న తర్వాత ట్యాంక్ బండకు అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా అక్కడ కూడా చాలా గణేశులు అయితే నిమజ్జనం అవుతాయి కదా, అవి కూడా చూద్దామని వెళ్తున్నాము. హుసేన్ సాగర్లో అయితే ఈ సంవత్సరము 50,000 గణేశులు అయితే నిమజ్జనానికి వస్తున్నాయని చెప్తున్నారు. ఇదిగోండి కనిపిస్తుంది కదా గణేశులు అయితే ఇలా వెళ్తున్నాయి. ఇంకా ఈరోజైతే మొత్తం నడుచుకుంటూనే తిరగాలి, వెహికల్స్ అయితే ఏమీ ఉండవు. ఇదిగోండి మన సచివాలయం ఇది. ఇంకా నార్మల్ డేస్లో వస్తే లోపలికైతే పంపిస్తారు. ఈరోజైతే పబ్లిక్ ఎక్కువ ఉంటున్నారని ఎవరినైతే లోపలికి పంపించట్లేదు. ఇంకా మనకి ఈ సచివాలయం ఎదురుగానే బిర్లా మందిర్ టెంపుల్ కూడా కనిపిస్తుంది. చూశారు కదా, ఇదే బిర్లా మందిర్ టెంపుల్. ఇదిగోండి మా వాళ్ళు అయితే నడుచుకుంటూ అలసిపోయారంటే ఇక్కడైతే సోడా తాగుతున్నారు. ఇంకా మధ్య మధ్యలో వాటర్ సోడా ఇలా తాగుకుంటూ మొత్తం నడుచుకుంటూ అయితే తిరుగుతున్నాము. ఈరోజైతే ఫుల్గా ఉంది ఎండ. ఇదిగోండి గణేష్ని చూడటానికి అయితే ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూడండి, ఎంతమంది పబ్లిక్ వచ్చారో. ఇంక ఈ ఎండలో కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంక ఇప్పుడు వస్తేనే ఇలా ఉన్నారు కదా, ఇంకా మనం మధ్యాహ్నం ఇంకా ఈవినింగ్ వచ్చామంటే మాత్రం ఫుల్గా ఉంటారు. ఇదిగోండి సచివాలయం. ఇదంతా తిరుక్కుంటూ ఇంకా మేమైతే వెళ్తున్నాము. లోపలికైతే పంపించమని అడిగాము, పంపిస్తారో లేదో చూడాలి. యావత్ భారతదేశంలోని అతిపెద్ద వినాయకుడిగా పేరు పొందిన ఆ యొక్క ఆది గణనాథుడు
శోభాయాత్రను ప్రారంభించి వినాయక సాగరం వైపు తరలి వస్తున్నాడు. ఆ యొక్క గణనాథునికి భాగ్యనగర గణేశోత్సవ సభ్యులకు హార్దిక స్వాగతం సుస్వాగతం. మనకి ఖైరతాబాద్ గణేష్ని అయితే ఇదిగోండి ఇటువైపు నుంచి అయితే నిమజ్జనానికి తీసుకొస్తారు. అందుకని ఇంకా చిన్న గణేశులు ఏవి కూడా ఈ లోపలికైతే అలౌ చేయట్లేదు. పెద్ద గణేశ నిమజ్జనం అయిపోయిన తర్వాత ఈ లోపలికైతే చిన్న గణేశులను అయితే అలౌ చేస్తారు. సచివాలయం లోపలికైతే ఎవరిని పంపించారని చెప్పాను కదా, మేము రిక్వెస్ట్ చేస్తే ముగ్గురిని అయితే లోపలికి పంపించారు. ఇదిగోండి లోపలైతే మనకి ఇలా ఉంటుంది. ఇంకా మీ ఇద్దరు అలా ఉండండి. వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని గత 45 సంవత్సరాలుగా నిర్విఘ్నమానంగా ఈ యొక్క భాగ్యనగర గణేశోత్సవ సమితి నిర్వహిస్తూ వస్తుంది. యావత్ భారతదేశంలోనే అత్యంత వినాయకుడిగా పేరు పొందిన మన అదే అమ్మాయి డాన్స్ చేశారని హైదరాబాద్లో ఫేమస్ ఏదంటే గణేష్ నిమజ్జనమే కదా. ఇంకా గణేష్ పండుగ అన్నారు ఫుల్ హ్యాపీ ఉంటారు అందరూ. ఇదిగోండి గణేశులన్నీ అయితే నిమజ్జనానికి రెడీగా ఉన్నాయి. ఇప్పటివరకు చాలా గణేశులు అయితే నిమజ్జనం అయిపోయాయి. ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి లైన్గా అయితే పెట్టారు. కానీ ఇన్ని రోజులు పూజలు చేసుకొని ఇలా గణేశుని నిమజ్జనం చేయాలంటే మాత్రం చాలా బాధగా ఉంటుంది కదా. ఇంకా తప్పదు, ఈ నిమజ్జనం అయితే చేయాలి. ఈ చిన్న గణేశులన్నీ కలిపి ఒకేసారి వేస్తారంట. Bye, Ganesh.
వినాయక చవితి హడావిడంతా హైదరాబాద్లో నిమజ్జనం రోజే ఉంటుంది చూడండి ఇంకా. కానీ ఆ గణేష్ని పంపిస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది కదా. అందరూ చాలా వరకు అయితే ఏడుస్తున్నారు. ముందు ట్రైన్స్ అన్ని ఖాళీ ఉన్నాయి, ముందుకు రండి. ఎనర్జీస్ అయిపోయి అందరివి సవాళ్ళ ఉన్నారు చూసారా. గణేష్ నిమజ్జనాలు అయితే అన్నీ చూసుకుంటూ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా హుసేన్ సాగర్ చుట్టూ ఫుల్గా తిరిగేసాము. ఇంకా మెట్రో ట్రైన్ ఎక్కాము. ఇక్కడైతే సీట్ దొరకలేదు, ఎదుగుండి అలసిపోయాం కదా, ఇంకా నిల్చోలేక కింద అయితే కూర్చుని పోయాము. ఇంకా ఫుల్గా టైర్డ్ అయిపోయాం మేమైతే. ఇంకా మొత్తం నడుచుకుంటూనే తిరిగాం కదా. ఇప్పుడైతే మా కాలనీలో గణేష్ అన్నదానం అయితే అవుతుంది. ఇంక ఇప్పుడైతే డైరెక్ట్గా అక్కడికి వచ్చేసాము. ఇదిగోండి అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయింది మేము వచ్చే వరకు అయితే. ఇదిగోండి మా ఫేసులు చూసారు కదా ఎలా మాడిపోయాయి. ఈరోజు మొత్తం ఎండలోనే తిరిగాము. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా అయితే ఇక్కడ అన్నదానం అవుతుంది ఇటువైపు అయితే వచ్చేసాము. అన్ని గణేశులు కూడా ఈరోజు అయితే నిమజ్జనం అయిపోతాయి. ఎందుకంటే నెక్స్ట్ డే ఇంకా చంద్రగ్రహణం ఉంది కదా, అందుకని ఇంకా అందరైతే నిమజ్జనం అయితే చేసేస్తున్నారు. ఇదిగోండి మా గల్లీలో గణేష్ ఇది. ఇంకా మా వీడియోస్ అయితే ఎలా అనిపించాయి కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.